ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ గారు కేంద్రానికి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజనాథ్ గారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చట్టానికి కట్టుబడి పని చేయడం లేదని అన్నారు. భారత రాజ్యాంగం కుల మతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని సంభాల్లో రాహుల్ గాంధీ గారు పరామర్శకు నిజానిజాలు తెలుసుకోవడానికి వెళితే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందని, ఈ మధ్యకాలంలో ఈవీఎంలపైన అనుమానాలు ఉన్నాయని చెబితే ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దాటవేసే ధోరణిలో మాట్లాడుతుందని, బీజేపీ వారు ఈవీఎంలను మేనేజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, ఏపీ ఎన్నికలలో దాదాపు 16 లక్షల ఓట్లు తేడా వచ్చాయని సమాధానం చెప్పాలంటే చెప్పేవారు లేరని, ఎక్కడ ఈవీఎంలతో ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీ గెలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వమని మాట్లాడడం లేదని, కూటమి ప్రభుత్వం అని మాత్రమే మాట్లాడుతున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని తెలియజేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీ కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కె బాబురావు, కాంగ్రెస్ నాయకులు కె వెంకటరెడ్డి, ఐఎన్టీయూసీ అధ్యక్షులు బి బతుకన్న, ఎస్ ప్రమీల, అనంతరత్నం, సయ్యద్ నవీద్ మొదలగువారు పాల్గొన్నారు. వాగ్దానాలు ఇచ్చినప్పుడు 76,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదిస్తావో ఐడియా లేదా? అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం అదే చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 30,000 మంది మిస్ అయిపోయారు, 30,000 మంది మిస్ అయిపోయారు, ఆఖరికి అంతా వీళ్ళే అని మాట్లాడారు. ఆ లెక్కలేనా ఇవి ఏమైనా? కనుక సూపర్ 6 అనేది ప్రజల్ని మభ్యపుచ్చడానికి, వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకోవడం కోసం చెప్పిన మాటగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పక్కా తెలంగాణ రాష్ట్రం చూసాం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడడం లేదు. వాళ్ళు వస్తేనే ఇది అమలు చేస్తున్నాం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకో లెక్క కూడా చెప్పాలనుకుంటా ఉన్నా, మొత్తం అందరికి కూడా వాళ్ళకి. నేను మొట్టమొదటి బడ్జెట్ చూసినప్పుడు 70,000 కోట్లు ఎంతో ఉంది. మా ప్రభుత్వం అంటే దాదాపు ఇంకా 10 ఏళ్ళ తర్వాత దిగిపోయేటప్పుడు అది లక్షకి కొద్దిగా అట్లా 1,20,000, 1,30,000 వచ్చినాయి. ఇప్పుడు 2 భాగాలైన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి 2 లక్షల పైన కోట్ల బడ్జెట్ ఉంది. కనుక మీరు డబ్బులు లేవని చెప్పడానికి లేదు. మళ్ళీ 78,000 లక్ష కోట్లతో అన్ని పనులు చేసినా మేము 2 లక్షల కోట్లతో సగం రాష్ట్రానికి ఎన్ని పనులు చేయాలా? సో సూపర్ 6 అనేది వాళ్ళు చెప్పిన మాట, ఇచ్చిన మాట కాదు. ఒకవేళ వాళ్ళు దాన్ని చెప్పిన మాట కాదు, ఇచ్చిన మాట అంటే మీకు ప్రణాళిక ఉండాలి. పోయిన ప్రభుత్వం పైన నెట్టేసిపోతామంటే కుదరదు. పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. నిన్న చూశాను, మంచి చెడ్డ తప్పు నేను మాట్లాడడంలే, ప్రజల సౌకర్యం ఉండాలి కదా. మా ఇంటి దగ్గరే చౌక దుకాణం ఉంటుంది, ఫెయిర్ షాప్ ఉంటుంది, పెద్ద క్యూలు ఉన్నాయి. నేను ఈ మధ్య చూడలే, నేనేసి ఎంత పెద్ద క్యూ ఉంది మా ఇంటి దగ్గర అనుకున్నాను. మా ఇల్లు కాదు, అది చౌక దుకాణం. ముసలి ముతక పిల్ల వెతక అంతా బ్యాగులు పెట్టుకుని నిలబడినారు. సో లెట్ థింక్ వన్స్, అందులో ఆలోచించాలని పాత్రికేయ మిత్రులు కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి తెలియకుండా మన బుర్రలే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏవేవి హామీలు ఇచ్చారు, ఎంతవరకు ఇవి ఇంప్లిమెంట్ అయినాయి, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం ఏ విధంగా వెనుకబడి నుంచి ఆ రోజు వీళ్ళు కల్లుగులి మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం మా రాయలసీమ ప్రజలను నమ్మించి వాళ్ళు ఈ రోజు కూడా ఈ రాయలసీమకు ఏమి చేయకుండా, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు ఇక్కడి నుంచి ఆఫీసులు తరలించడమే ఒక కార్యక్రమమే పెట్టుకోవడం, అది మాకు చాలా ఇబ్బందిగా బాధ కలిగించే విషయం. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే నా విజ్ఞప్తి, మీరు ఏవేవి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు తరలించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఇక్కడే పెట్టవలసిందిగా మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కర్నూలు జిల్లాలో సాగునీటి
త్రాగునీటి సమస్య, ఆ రోజు మీరు పాదయాత్రలు అయితేనేమి, లేకపోతే మీరు ప్రచారంలో భాగంగా మీరు ఏం మాట్లాడినా కూడా దయచేసి మీరు దాన్ని కంప్లీట్ చేయవలసిందిగా